మనోజ్ గారు హాయ్. హలో అండి, కోపిస్ట్ గారు. ఈ మధ్య బాగా కోపం ఎక్కువైపోయింది మీకు. చెప్పండి సార్. మీ అవతల వాళ్ళు బట్టి యువతల వాళ్ళు ఉంటుంది సార్. అబ్బా, యాక్షన్ పెట్టి రియాక్షన్ కదా. యాక్షన్ టు రియాక్షన్. అంతే కదా. సూపర్ సార్. ఆ, చెప్పండి సార్. ఎందుకంటే ఇంకా వేడి తగ్గిపోలేదు సార్. ముందు డైరెక్టర్ గారు కంగ్రాట్స్. గ్లిమ్స్ చాలా బాగుంది. సో కాన్సెప్ట్ అదిని చాలా బాగుంది. ఓకే మనోజ్ గారు సార్, ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? క్యారెక్టర్ ఇతను మంచి కోసం వెళ్ళినప్పుడు అది ఎవరొడ్డొచ్చినా కనిపిదండి. ఆ మంచి జరగాలి, లోక కళ్యాణం జరగాలి. మన ఇండియాకి అడుక్కుంటే స్వాతంత్రం కాదు, కొట్టి తెచ్చుకోవాలన్న కాన్సెప్ట్ నమ్ముకునేవాడే డేవిడ్ రెడ్డి అండి. అదే ఎందుకు అడిగానంటే ఆ క్వశ్చను, టీజర్లో ఇంకా కొంచెం మిరాయి విలన్ ఛాయలు పోయినట్టు కనిపించాలి కొద్దిగా. మీకు సైట్ పోయినట్టుంది. మిరాయిలో లాంగ్ చుట్టూ, ఇట్లా పొట్టి చుట్టూ. మీ గెటప్ చాలా బాగుంది. మీ గెటప్ చాలా బాగుంది. ఆ. బట్ అది పట్టుకుని బ్యాట్ పట్టుకుని వెళ్తుంటే చిన్న లైట్గా విలన్ ఛాయలు కనిపించాయి. అందుకని ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతోందని అడిగా. యోధుడి చేతిలో ఏ ఆయుధం ఉన్నా అతను అలాగే కనిపిస్తాడండి. ఓకే ఓకే వెరీ గుడ్. సరే సార్. ఆలోచిస్తున్నారా? లేదు సార్, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మనోజ్ గారు గ్లిమ్స్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ద వెరీ బెస్ట్ మీకు కానీ, డైరెక్టర్ గారు కానీ, రవి బస్టూర్ గారి వర్క్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ సినిమాలో ఒక 2 క్యామియోలు ఉండబోతున్నాయి. అందులో ఒకటి మీ ఫ్రెండ్ సింబు గారు చేస్తున్నారని ఒకటి విన్నాం. రెండోది రామ్ చరణ్ గారు క్యామియో కూడా ఉండబోతుంది, మీరు అప్రోచ్ చేయారని ఒక చిన్న టాక్. ఏంటి అది వీడండి అప్రోచ్ అండి. అండ్ దాని గురించి డీటెయిల్స్ మూవీ జస్ట్ గ్లిమ్సే కాబట్టి ఇంకా చాలా రోజులు ఉంది, ముందు మాట్లాడుతాం దాని గురించి. క్యామియో అయితే ఉండబోతుంది. దర్ ఇస్ స్కోప్ అండి ఈ మూవీలో. దట్స్ గుడ్ స్కోప్ ఫర్ నైస్ క్యారెక్టర్స్కి. సో నౌ వీ స్టిల్ నాట్ ఫిక్స్డ్ హూ ఇస్ డూయింగ్ వాట్ అనేది. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. మనోజ్ గారు, అంటే ఇది స్వాతంత్రానికి ముందు చేస్తున్నటువంటి స్టోరీ అంటున్నారు కదా. అవును. అంటే మనం స్వాతంత్రం యాక్చువల్లీ చెప్పాలంటే అహింసా పద్ధతి ద్వారానే వచ్చింది కదా. అవును. మరి హింసనే ఎందుకు నమ్ముకోవాల్సి వచ్చింది? డేవిడ్ రెడ్డి అంటే ఏం చెప్తారు? అంటే హింస పెట్టిన వాళ్ళని హింస పెట్టాలనే కాన్సెప్ట్ అవుతుంది. సో అంటే అప్పుడులో అండి, ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఏదైతే శక్తులు లేదో ఊర్లో విలేజెస్ వాళ్ళ ఇన్నోసెన్స్ని బాగా వాడుకున్నారనమాట అప్పుడు. అండ్ ఆ ఇన్నోసెన్స్ని వాడుకొని కొన్ని కుటుంబాలు ఊర్లను తగలబెట్టినప్పుడు, ఇలా తగలబెట్టిన వాళ్ళని ముద్దులు పెట్టి స్వాతంత్రం అడగకూడదు, తల పగలగొట్టి తీసుకోవాలనే కాన్సెప్ట్లో ఇతను ముందుకు తీసుకెళ్లారండి. డేవిడ్ రెడ్డి అంటే రియల్గా ఉన్నారా అసలుకి? అంటే దాని గురించి ఏంటి అసలు? డైరెక్టర్ గారు లేదండి, అది ఫిక్షనల్ క్యారెక్టర్ సార్. యాక్చువల్లీ రియల్ ఇన్సిడెంట్స్ మధ్యలో జరిగేటువంటి ఒక మూవీ అండి ఇది. ఆ ఇన్సిడెంట్స్లో ఒక డేవిడ్ రెడ్ అనే క్యారెక్టర్ చూస్తున్న ప్రతి ఆడియన్స్ సార్, ఆ టైంలో మనం లేము, ఆ సిచ్యువేషన్లో మనం ఉంటే ఎలా రియాక్ట్ అవ్వాలనుకునే ప్రతి ఆడియను దాన్ని కనెక్ట్ అయ్యేటట్టుగా చేసామండి. ఇది మెయిన్ కాన్సెప్ట్ అండి. యాక్చువల్గా ఇది 1897 నుంచి 1922 లోపునే ఆపాము సార్. అందుకే ఇక్కడ హింసా పద్ధతి అనేది రాలేదు మధ్యలో. ఓకే, మరి మీ పక్కన జోడీగా ఎవరు ఉంటున్నారు? హీరోయిన్ ఎవరు ఏంటి? ఓకే ఓకే మన ప్రిన్స్ మూవీలో యాక్ట్ చేసింది కదా సార్, మరియా అని చెప్పేసి, శివకార్తికేయన్ పక్కన ఆవిడండి. ఎందుకంటే బ్రిటిషర్స్ పేరు మరియా వరకు చాయిపోతుంది, ఆ తర్వాత పేరు నోరు తిరగదు సార్. అవును, ఆ తర్వాత నోరు తిరగట్లేదు సార్ యాక్చువల్గా. డేవిడ్ రెడ్డి అంటే 2 వేరుగా ఉన్నాయి కదా, డేవిడ్ వేరు సార్. దానికి ఒక మెయిన్ కాన్సెప్ట్ ఉంది సార్ మూవీలో. ప్రతిదీ ఒక స్టోరీ బేస్ మీదే వెళ్తుంది సార్. యాక్చువల్గా సార్ చెప్పేకండి, ఆయన చెప్పించేస్తాడు మీతో. మీరు చెప్పండి. స్టోరీ బేస్డ్ సార్ ఇది. దీనికన్నా ప్రతి ఎలిమెంట్ ఏది మీరు రివీల్ చేయాలనుకున్నా కానీ అది ఒక దాన్ని ఏమంటారు ట్విస్ట్ సార్ అది. సో కాబట్టి చిన్నగా వచ్చేస్తూ ఉంటాయి సార్ ఒక్కోటి. ఇది ప్రజెంట్ వచ్చేసి మన గ్లిమ్స్లో ఇది 2025లో జరిగేటువంటి మేము ప్రీ ప్రొడక్షన్లో చేసుకున్నటువంటి ఒక ఇది సార్. ఇది అసలు డేవిడ్ రెడ్ని మీరు చూడలేదు సార్ అసలుకి, అది పోస్టర్స్లో వాటిలో వస్తుంది సార్. ఎన్నో మంచి బ్లాక్ బస్టర్ మూవీస్ చేశారు మీరు. మిరాయితో విలన్గా కూడా ప్రూవ్ చేసుకున్నారు. మీ ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటుంది మిమ్మల్ని ఒక హీరోగా మళ్ళీ చూడాలి అనేది. అది ఎంతవరకు దీంట్లో కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు? ఎంతవరకు దిగుస్తారు సార్? నేను మళ్ళీ రిటర్న్ వచ్చేప్పుడు ఉస్తాద్గా చేసిన తర్వాత ఒక సపోర్టింగ్ క్యారెక్టర్గా బైరోన్లో చేసిన తర్వాత నేను ఒక యాంటాగనిస్ట్గా ఒక యాంటీ హీరోగా మిరాయిలో చేసిన. అవి చేసినప్పుడు చుట్టుపక్కల ఎన్ని ఇన్సెక్యూరిటీలు ఉన్నా వీడిని ఎలాగైనా తొక్కాలని చూసుకున్నా కూడా, ఆ క్యారెక్టర్స్ చేసినప్పుడు కూడా ఇలా నెత్తి మీద పెట్టుకొని నన్ను ఇలా ముందుకు తీసుకెళ్లారండి ప్రతి ఒక్కరు, నేను గెలవాలని.
సో అలాంటి ప్రతి ఒక్కరికి ఈ సినిమా 100% డేవిడ్ రెడ్డి అనేది కంప్లీట్ ఫుల్ మీల్స్ ఇస్తుందని నేను బాగా నమ్ముతున్నానండి. నమ్మి కష్టపడి పనిచేయాలని డిసైడ్ అయ్యామండి మేము. సార్ రవి బసూర్ గారు, సో ఇక్కడ చాలా మందిలాగే మీ మ్యూజిక్కి, మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి పెద్ద ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారు, మేము కూడా. థ్యాంక్ యూ సార్. సో మీ నుంచి ఒక చిన్న అప్డేట్ కోరుకుంటున్నాం. ఎస్ సార్. సలార్ 2 ఎప్పుడు ఉండబోతోంది? అది ఇంకా నాకే తెలీదు సార్. ఆ. అంటే అసలు దాని గురించి ఏమైనా ఉందా? మీలాగే నేను ఐఎమ్ ఆల్సో ఎక్స్పెక్టింగ్. డన్ సార్ సుప్రీం సుందర్ గారు సార్, యానిమల్ లాంటి మూవీ చేశారు, ఇప్పుడు స్పిరిట్ కూడా చేస్తున్నారు. ఆ రెండు చూస్తే యాక్షన్ ఓరియంట్తో ఉన్నటువంటిది. ఇందులో డేవిడ్ రెడ్డిగా మన మనోజ్ గారిని ఏ విధంగా చూపించబోతున్నారు సార్? ಸರ್ ಇದು ಬಿಗ್ಗೆಸ್ಟ್ ಆ್ಯಕ್ಷನ್ இருக்கும் ಸರ್. ಫುಲ್ ಎಕ್ಸ್ಪೆಕ್ಟೇಷನ್ ಇದು ಫುಲ್ಫಿಲ್ ಆகும் ಸರ್. థ్యాంక్ యూ సార్. సో ఆయన కూడా ఒక మంచి ఫైట్ మాస్టర్ కదా, మరి ఆయన వాడుకున్నారా దీంట్లో స్టంట్స్? ఆయన చూడండి, ఆయనే నన్ను వాడేలా ఉన్నాడు ఫుల్గా. సో సార్ సింపుల్గా చెప్పాలంటే ఇది 95 days షెడ్యూల్ సినిమా. అంటే ఆయన 60 days డేట్స్ తీసుకొని 60 days ఓన్లీ యాక్షన్ పెట్టుకుని ఉన్నాడు సార్ ఈయన. సో మీరే ఊహించుకోండి ఎలా ఉండబోతుందో. అంటే మీరు కూడా చేస్తుంటారు కదా స్టంట్స్, మీరు కూడా ప్రయోగాలు చేస్తుంటుంటారు. అవునండి. బాగుంటాయి. ఇందులో మీరు ఏమైనా చేస్తున్నారా? లేదండి, అందుకే సార్ ఉన్నారు అండ్ మంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారు సపోర్టింగ్కి. అండ్ యాజ్ యూ నో, అప్పట్లో నేను సినిమా చేసేటప్పుడు వైర్ వర్క్కి వీటన్నిటికి టైం అవుతుందనే ప్రాసెస్లో నేనే కొంచెం త్వరగా కోరియోగ్రఫీ 3 కెమెరాలు పెట్టుకొని చేయడం జరిగింది. సో అండ్ ఇప్పుడు దేవుడి దయ వల్ల బడ్జెట్స్, మంచి టెక్నీషియన్స్, ఇంత స్ట్రాంగ్ టీమ్ ఉన్న దానివల్ల ఐ డోంట్ థింక్ నేను ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టక్కర్లేదు. అండ్ మై టీమ్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సార్ అదే సుందర్ గారు, స్పిరిట్ బాగా ఫాస్ట్ జరుగుతుందా సార్? షూట్ ఎలా ఉంది? நல்லா போயிட்டு இருக்கு சார். బాగుంది. ప్రభాస్ గారి లుక్ ఎలా ఉండబోతుంది ఏంటి? నైస్ సార్, నైస్ సార్, నైస్. ఓకే. హనుమారెడ్డి గారు సార్. వెంకటరెడ్డి గారు సార్, ఫస్ట్ వెంచరే పాన్ ఇండియా చేస్తున్నారు, ఎంత బడ్జెట్ పెట్టారు ఏంటి కదా? 2 questions ఉన్నాయండి. పాన్ ఇండియా అండ్ బడ్జెట్, రైట్? అవును. పాన్ ఇండియా స్టోరీ బేస్గా పాన్ ఇండియా ఆల్రెడీ మంచు మనోజ్ గారు మిరాయితో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు ఆల్రెడీ. సో విచ్ ఈస్ అ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ అవర్ ఫిల్మ్ యాక్చువల్లీ. సో బీయింగ్ ఏ పాన్ ఇండియా స్టోరీ, బీయింగ్ ఏ పాన్ ఇండియా హీరో విచ్ ఈస్ హూ ఆర్ ఇన్ అవర్ మూవీ, సో విచ్ ఈస్ అ బిగ్ అడ్వాంటేజ్ టు అవర్ మూవీ. అండ్ సెకండ్ థింగ్, బడ్జెట్ ఇట్స్ అబౌట్ 35 to 40 crores. సూపర్ సార్. సార్ మనోజ్ గారు సార్ సార్, యాక్షన్ చూస్తుంటే పీక్స్లో ఉంది. నాకు తెలియకుండా కట్ షాట్స్ అవన్నీ చూస్తుంటే రవి బసూర్ గారి మ్యూజిక్ ఉంది కాబట్టి కేజీఎఫ్ ఎలివేషన్స్ అయితే కనిపిస్తుంది. నాకు తెలిసి నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది మనోజ్ గారిది. సార్, హనుమ గారిని ఎలా నమ్మారు? ఆయన వచ్చినప్పుడు ఇదిరా మనకు కావాల్సిన కరెక్ట్ సబ్జెక్టు కరెక్ట్ టైంలో పడిందని ఎప్పుడు ఎలా అనిపించింది మీకు? ఆయన కన్విన్షన్ అండి, కసి. మళ్ళీ పొరపాటున సినిమా నాకు ఏదైనా స్టోరీ నచ్చలేదంటే నేను చంపేస్తాడేమో బ్యాట్ తీసి కొట్టని ఆ భయంతోనే సగం ఒప్పేసుకున్నానండి. ఎందుకంటే అంత ఫైర్ ఉంది వీళ్ళు, ప్రతి సీన్లో మీకు ఆ ఫైర్ ఉంటుంది. అండ్ అది 100% ఈయన చూసేదానికి ఇంత సాఫ్ట్గా ఉన్నారు, కానీ నరేట్ చేసేటప్పుడు ఆయన ఒక మినీ కాదు పెద్ద చంద్రముఖి లాగా అయిపోతారు ఆయన. సార్, ఏదో డైలాగ్ ఉంది ఇండియాకైనా డేవిడ్ రెడ్డి అని చెప్పి, ఏంటి సార్ ఆ డైలాగ్? కొంచెం అర్థం అవ్వలేదు, ఇంకేమైనా ఉంటుందా? యాక్చువల్ లింకింగ్ ఉంది సార్. యాక్చువల్ బ్రిటిషర్స్ వచ్చేసి మన ఇండియాని ఏమన్నారు సార్? ఏ బ్రిటిష్ ఇండియా అన్నారు, మన ఇండియాని బ్రిటిష్ ఇండియా అన్నారు. బ్రిటిషర్సే బ్రిటిష్ ఇండియా అన్నప్పుడు డేవిడ్ రెడ్డి వచ్చి నా ఇండియా కాబట్టి డేవిడ్ రెడ్డి ఇండియా అన్నాడు. ఎవరైతే మన ఇండియన్స్ బ్రిటిషర్స్కి సపోర్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇతను డేవిడ్ రెడ్డి సార్. అదే డేవిడ్ రెడ్డికి ఇండియా. నార్మల్గా ఎవరైతే ఇతను నమ్మారో మిగతా వాళ్ళందరికీ నార్మల్ డేవిడ్ రెడ్డి. ఈ డేవిడ్ రెడ్డితో ఏదో చేయబోతున్నారు. 2 months సార్, అది 2 months. ఓకే సార్, ఆల్ ద బెస్ట్. హనుమారెడ్డి గారు థ్యాంక్ యూ సార్. సార్. హనుమారెడ్డి గారు సార్. సార్ సార్ 1897 నుంచి 1922 రెబెల్ రేసెస్ అని పెట్టారు కింద. సార్. అండ్ అంటే 1922 ఇండిపెండెన్స్కి సంబంధించి అంటున్నారు. టిల్ లీడ్ సెకండ్ పార్ట్ ఏమన్నా ఉందా 1947 వరకు? యాక్చువల్గా అది మన ఇప్పుడు ఉండాలని మనం అనుకున్నాం సార్, కామెరోస్ దాని మీద బేస్ అయి ఉంటుంది సార్. కాకపోతే ఎండింగ్ మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది. రిజల్ట్ బట్టి మన పార్ట్ 2 మాట్లాడదాం సార్. మనోజ్ గారు సార్,
సార్ అంటే కంప్లీట్గా ఒక వైలెంట్ క్యారెక్టర్ రా అండ్ రస్టిక్ క్యారెక్టర్ కనిపించింది టీజర్లో. ఇక్కడేమో మీరు సిట్టింగ్ అంటే సింపుల్ సిట్టింగ్ అని చెప్పి ఒక సినిమా మీద ఒక జోక్ వేసిన టీజర్. సో అంటే మీ ఫన్ మీరు ఏం చేసినా దాంట్లో ఒక ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది. సో ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంటుందో ఓన్లీ అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియాలిటీ? దట్స్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ద ఫిల్మ్ అండి. వెరీ సటిల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ ఈ and definitely, yeah, it won't be completely, it is a high octane action film but with light hearted moments also. సార్ రన్ టైం ఎంత తీసుకున్నారు సార్ మూవీ? 2 hours 20 minutes, sir. సూపర్ సార్, ఆల్ ద వెరీ బెస్ట్ సార్. Thank you sir. హనుమ గారు, అంటే ఇదే టైం లైన్లో ఇంతకుముందు వచ్చిన మూవీస్ రిఫరెన్సెస్ ఏమైనా తీసుకున్నారా ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్? ఎందుకంటే రీసెంట్గా క్యాప్టెన్ మిల్లర్ కూడా ఇదే టైం లైన్ ఫిలిం. సో దానికి ఏమైనా పాసిబుల్ రిఫరెన్సెస్ ఉండబోతున్నాయా? అస్సలకి ఈ సినిమాకి ఎటువంటి టైం లైన్లో కానీ వేరే వాళ్ళది లేని జోనర్ సార్ ఇది. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు కూడా. అంటే మన స్వతంత్రం గురించి వాటి గురించి మనం వినున్నాము చేస్తున్నాం, కానీ ఇది సపరేట్ స్టోరీ సార్. ఇది ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్. మళ్ళీ ఇందులో దానికి ప్రాణం పోసేవాళ్ళు ఈ టెక్నీషియన్స్. వీళ్ళు చూసారు ఇప్పుడు మామూలు మ్యూజిక్, అది చూస్తున్నంతసేపు మనం చూస్తాను విజువల్ పరంగా, వింటున్నంతసేపు మ్యూజిక్ ఉంటుంది, చూస్తున్నంతసేపు యాక్షన్ ఉంది. ఈ టైప్ ఆఫ్లో మూవీ వెళ్ళిపోతూ ఉంటుంది సార్. మనోజ్ గారు, అయితే మీకు అంటే మీరు చెప్పారు ఇందులో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని, కాకపోతే మీ లాస్ట్ ఫ్యూ ఫిలిమ్స్ నుంచి మీ ఫ్యాన్స్ కానీ లేదా రెగ్యులర్ ఆడియన్స్ కానీ మిస్ అయ్యేదే మీ ఫన్ టోన్ అది. సో ఇలాంటి కంప్లీట్ ఒక వైలెంట్ ఫిలిమ్స్ కాకుండా ఒక ప్రాపర్ కామికల్ ఫిలిం తీసే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి మీకు ఇప్పుడు ప్రెసెంట్? There is, and there's one more script I'm doing din tarvata, that's also high entertainment film andi. Yeah. మనోజ్ గారు. Yes and hello andi. హాయ్, బాగున్నారా? బాగున్నానండి. సో బేసికలీ బ్రిటిష్ ఎరా అంటే సమ్ కైండ్ ఆఫ్ సఫరింగ్. ఇంకా బ్రిటిషర్స్కి ఎలా ఉంటుందంటే లైక్ ఇండియన్స్ పైన వాళ్ళు ఏదైనా అత్యాచారం చేయడం, సో అలాంటి కొంచెం ఇంటెన్స్ సీన్స్ కూడా దీంట్లో ఉన్నాయా? మీరు కూడా ఫైట్ బ్యాక్ చేసే సీన్స్, ఎందుకంటే దీనిపైన కావాల్సిన రీసెర్చ్ చాలా ఎక్కువ, బికాస్ ఇట్ ఈస్ అ ఎరా ఆఫ్ బ్రిటిషర్స్ కాబట్టి. That's a lot of research went in andi, and if you can whenever take time and visit our Director Group Productions office, you will see the amount of history they've been working on. ఆ గోడల మీద అంతా చూస్తే ఏ రేంజ్లో రీసెర్చ్ చేశారు. అండ్ లాట్ ఆఫ్ ఎపిసోడ్స్, లాట్ ఆఫ్ పెయిన్, బయటికి రానిది, బుక్స్లో ఉన్నటివి చూపించలేని ఇన్సిడెంట్స్, చూడలేని ఇన్సిడెంట్స్ అలాంటి ఎన్నో చూపిస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్ అప్పుడు డేవిడ్ రెడ్డి అనే ఒక క్యారెక్టరు వీడు తిరగబడి ఉంటే, ఒకడు గమ్మున ఉండకుండా, సిస్టమ్కి భయపడి గమ్మున ఉండకుండా, ఆ సిస్టంలో ఒకటి తిరగబడితే ఎలా ఉంటుంది అనేది డేవిడ్ రెడ్డి అండి. డేవిడ్ రెడ్డికి కావాల్సిన ఇది ఏంటంటే ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉండాలి, ఆ మూడ్ ఉండాలి, ఆ స్ట్రెంగ్త్. అంటే ఎక్కువ జిమ్కి వెళ్తున్నారా ఆర్ ఎల్స్ రన్నింగ్ చేస్తున్నారా? ఆ మూడ్లో ఎలా వస్తున్నారు మీరు? ఏంటి అది అంటే ఆ మూడ్ ద సెన్స్ 24 hours ఆ మూడ్లోనంటే మా ఆవిడ నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తుందండి. సో ఆ మూడు ఇట్స్ డెఫినెట్లీ వెన్ ఐ కమ్, డైరెక్టర్ గారు బ్రీఫింగ్ అండ్ హిస్ డీటెయిలింగ్ ఆఫ్ వర్క్ అండ్ ద క్యారెక్టరైజేషన్ అండ్ యా, ఒక నీతి కోసం, ఒక మంచి కోసం నిలబడడం అనేది కొత్తగా నేర్పి అక్కర్లేదు ఎవరు, అది అందరిలోనే ఇన్బిల్ట్ ఉంటుంది. సో అది సిచ్యువేషన్ బట్టి బయటకు వస్తుంది. అండ్ దానికి తగ్గ సిచ్యువేషన్ డైరెక్టర్ గారు రాసి పెట్టారు. సో ఏమంటున్నారు మోనికా గారు, చూసారా? అక్కడున్నారు, వెళ్ళి అడగండి. No, they really liked it అండి. థ్యాంక్ యూ సో మచ్. యా, మనోజ్ గారు హాయ్. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్, గ్లిమ్స్ ఆసంగా ఉంది, చాలా సూపర్గా ఉంది. థ్యాంక్ యూ. నా క్వశ్చన్ ఏంటంటే సార్, అంటే చాలా వరకు మీ సినిమాలు రా అండ్ రస్టిక్ చాలా చూసాము. సో చాలామంది ఫ్యాన్స్, మనోజ్ గారి ఫ్యాన్స్ మంచి లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎప్పుడు రాబోతుంది ఒక మంచి ప్యాడింగ్తో? లవ్ స్టోరీ వచ్చినప్పుడు చెప్తానండి. సుందర్ మాస్టర్. హనుమ, సుందర్ మాస్టర్ చాలా వైలెంట్ ఫిలిం అన్నారు కదా డైరెక్టర్, వైలెంట్ ఫిలిం అన్నారు కదా. సో వైలెంట్ స్టోరీ కమ్ వైలెంట్ అండి. అదే, బట్ అంటే ఇది మోస్ట్లీ ఏ సర్టిఫైడ్ ఉండబోతుందా? రాదండి ఏ సర్టిఫికేట్ ఎవరు, ఎందుకంటే అంత ఇదిగా అంటే ఒక లైవ్ యాక్షన్ మూవీ సార్ ఇది. మరి బాంబులు వేసుకొని పొడుచుకొని ఈ టైప్ ఆఫ్ ఉండదు. లైవ్గా వెళ్తూ ఉన్నప్పుడు జరిగేటువంటి యాక్షన్స్. అంటే మీరు అడిగే క్వశ్చన్ బిట్ సీన్స్ లేవండి. సుందర్ ఏ మాస్టర్. సర్టిఫికేట్ కాదు. మనోజ్ గారు, Sir, can you pass the mic to Sundar Master garu? Yeah. So hi sir. Hi, sir. Myself Hema Malini here. Sir, actually చెప్పండి మేడం. 60 days of work మీరు చేశారు అని చెప్పారు కదా. They have taken your 60 days of your whole complete work. అయితే how many fight sequences are there in this story, sir? Many more fight, ma'am. Full action movie. So many action.
ఓకే సార్ లైక్ ఇన్ ఎవ్రీ స్టంట్ దేర్ విల్ బి సమ్ డిఫికల్టీస్. సో అలాంటి డిఫికల్టీస్ ఉన్న స్టంట్స్ ఎన్ని కొరియోగ్రాఫ్ చేశారు? ఎనీ నెంబర్ లైక్ 4 or 5? 6 ఫైట్, బిగ్ ఫైట్ 6 ఫైట్స్. 6 ఫైట్స్ ఉన్నాయా సార్? ఓకే. భరత్ గారు అండ్ వెంకట్ గారు, నెక్స్ట్ క్వశ్చన్ ఐ జస్ట్ వాంట్ హియర్ ఫ్రమ్ భరత్ గారు మాట్లాడలేదు కాబట్టి. సార్ అంటే హనుమ గారిది ఈజ్ లైక్ ఫస్ట్ డైరెక్టర్ ఆయన, ఇదే ఫస్ట్ ఫిలిం. అంటే ఏ నమ్మకంతో మీరు ఆ స్టోరీ వినంగానే ఎలా యాక్సెప్ట్ చేశారు? వాట్ ఆర్ యువర్ థాట్స్ ఫస్ట్ స్టోరీ వినంగానే అంటే ఏం చెప్తారు సార్? హనుమ గారు నాకు 10 years నుంచి తెలుసండి. ఓకే. ఈ స్టోరీ స్టార్టింగ్ కాడ నుంచి నేను ఉన్నాను. ఐ నో ఎవరి బిట్ అది. ఈ స్టోరీలో చాలా డెప్త్ ఉంటుంది, అది చెప్పలేము ఏది చెప్తున్న లాట్ ఆఫ్ సర్ప్రైజెస్. మేకింగ్ పరంగా కానీ స్టోరీ పరంగా స్ట్రక్చర్ పరంగా ఇది చాలా బాగుంటుంది ఈ సినిమా. బాగుంటుంది సినిమా. హనుమ గారు, యా హాయ్ అండి. హాయ్. సో ఇందులో మనకి చూసుకుంటే రిలీజ్ వచ్చేటప్పుడు కింద మల్టిపుల్ లాంగ్వేజెస్లో వేశారు, లైక్ పాన్ ఇండియా అన్నట్టుగా. బట్ ఇంగ్లీష్ కూడా వేశారు ఏంటి? పాన్ వరల్డ్లో చూపించబోతున్నారా? యాక్చువల్లీ అది హీరోయిన్ రిక్వెస్ట్ అండి, అక్కడ నేను రిలీజ్ చేసుకుంటాను, మీరు వేసేయండి అన్నారు. అంది ఎందుకంటే కాదు, సబ్ టైటిల్స్ ఇంగ్లీష్లో ఉంటుంది కదన్నా, అందుకోసం అది వేసేసాం. లండన్ హీరోయిన్ సార్ మన దాంట్లో. సో తను నేను చూసుకుంటానండి. సరే వాళ్ళు చూసుకుంటాను, మనకు పోయేదే ఉందని. ఓకే. మనోజ్ గారు హాయ్ అండి. హలో అండి. సో మనోజ్ గారు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత సో ఒక వైల్డ్ పర్సనాలిటీని చూస్తున్నాము మీలో, యాక్టింగ్లో స్పెషల్లీ. బట్ ఇందులో ఆ వార్ డాగ్ అనే బైక్ని ఏదైతే చూపించారో అది చాలా అట్రాక్టివ్గా ఉంది. సో అదేమైనా స్పెషల్గా డిజైన్ చేయించారు? ఎస్ అండి, దట్ స్పీడ్ ఆఫ్ డేవిడ్ రెడ్డి. అండ్ వార్ డాగ్ అనేది ఇతను సినిమాలో అది చెప్పలేను కదా, అదే ఓకే అది చెప్ ఇండియన్ డాగ్స్ అని పిలుస్తారు కాబట్టి ఇతను వార్ డాగ్ అని ఇతను ఒక వార్ మిషన్ రెడీ చేసుకొని వాళ్ళని తగిలిపెట్టే ప్లాన్లో ఉంటాడు అనమాట. సో అందుకే ఫైర్ అంతా చూస్తారు. అండ్ ఆ బైక్ స్టోరీ చెప్పాలంటే మన నాగార్జున ప్రభాస్ గారి సినిమా కల్కి ఉంది కదండి, దాంట్లో బండి తయారు చేసిన అసలు బుజ్జిని తయారు చేసిన టెక్నీషియన్ అనమాట ఆయన. సో ఒక కొత్త ఎన్ఫీల్డ్ బైక్ కొనుక్కొని దాన్ని రెడీ చేశారు. ఫొటోస్ పంపిస్తున్నారు. ఫస్ట్ కాన్సెప్ట్ ఫోటో చూసారు, అదిరిపోయింది సార్ అన్నారు. యాడ్ చేస్తూ వేసారు, యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. అది దాదాపు ఇప్పుడు ఈ గ్లిమ్స్ తీసినప్పుడు 700 kgs ఉండిందండి బైక్. అది ఇచ్చేసి సార్ నేను కూర్చున్నా, మామూలుగా ఎన్ఫీల్డే కదా ఏదైనా తోలేయచ్చు మనం అని కూర్చున్నాను. స్టాండ్ తీసి అక్కడ ఉంది సార్, కొంచెం ముందుకు వచ్చేయండి అన్నారు. ఈయన గేర్ వేసినట్టే వేసి ముందుకు వెళ్ళి అది ఒక్క సైడ్ వాలిపోయిందండి. అయిపోయావరా మనోజ్ ఈరోజు అనుకున్నారు మీరు. ఆ తర్వాత అదురు పట్టుకునే కాపాడారు. సో యా, ఇందాక సార్తో చెప్తున్నది, ఐ థింక్ ద ఛాలెంజింగ్ థింగ్ అండ్ ద మోస్ట్ రిస్కీ అండ్ మోర్ డిఫికల్ట్ థింగ్ ఐ థింక్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఈస్ గోయింగ్ టు బీ ద వార్ డాగ్ బైక్ అండి. అందుకే బైక్కి స్పెషల్గా అంత స్పెషల్ గ్లిమ్స్ హీ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ విత్ ద బైక్ అండ్ డెత్ నోట్. అండ్ ఆ బైక్ కానీ ఆ డెత్ నోట్ బ్యాట్ కానీ చాలా బ్యాక్ స్టోరీ, దానికి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది మూవీలో. అండ్ ఎంత యాక్షన్ మూవీస్ అయినా కానీ అన్ని ఎమోషన్స్ ఆల్రెడీ ఉంటాయి. అటు కామెడీ టచ్ కావచ్చు, ఇటు లవ్ స్టోరీ కావచ్చు, అన్నీ ఉంటాయి. బట్ ఈ ఇంత 70 to 80% ఆఫ్ యాక్షన్ మూవీలో లవ్ స్టోరీ ఎంతవరకు ఇన్వాల్వ్ చేయబోతున్నారు? మిగతా 40% అంటున్నాడు సార్. ఆల్ ది బెస్ట్ అన్న. మనోజ్ గారు ఏంటండి, మీ ఫ్యాన్స్కి ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది అందరిలో. ఎందుకంటే మిరాయిలో మీ విలన్ క్యారెక్టర్ చూసి వావ్ అన్నారు, ఇప్పుడైతే ఈ క్యారెక్టర్ చూసి ఇంకా దానికి మించి అంటున్నారు. అయితే డైరెక్టర్ గారు మీకు స్టోరీ వచ్చి చెప్పేటప్పుడు ఆ స్టోరీ మీకు రియల్ లైఫ్లో కూడా ఎక్కడో కనెక్ట్ అయింది, అందుకనే ఈ స్టోరీ ఓకే చేశారన్న వార్త ఒకటి వస్తుంది సార్, దానికి ఏమంటారు మీరు? లేదండి, ఎవరికైనా ఒక మంచికి కానీ ఒక అన్యాయం జరిగేటప్పుడు నిలబడాలి అని ఆ మనస్తత్వం ఉన్న ప్రతి ఒక్కరు ఇది కనెక్ట్ అవుతారండి. మీరు విన్నా మీరు కనెక్ట్ అవుతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వన్ లాస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. మనోజ్ గారు సార్, ఇక్కడ సార్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, అది గ్లిమ్స్ కానీ లుక్ పర్టికులర్గా లైక్ ఆ బైక్ ఇవన్నీ కూడా చాలా క్రేజీ అనిపిస్తుంది. అండ్ చాలా మంది డెబ్యూటెంట్స్తో మీరు వర్క్ చేస్తున్నారని ట్రావెల్ అవుతూ వస్తుంటారు, చాలా మంది మీ దగ్గరకు స్టోరీస్ వస్తారు. సో హనుమారెడ్డి గారు మీకు ఆ కథ చెప్పినప్పుడు లైక్ ఓకే చెప్పారా, లేకపోతే ఎనీ చేంజెస్ వైజ్ క్యారెక్టర్ వైజ్ కావచ్చు ఇంకా మీరు ఇంప్రవైజ్ చేసి? లేదండి, లేచి గట్టి హగ్గిచ్చాను ఆయనకి. ఆయన విజన్ని ఐ సెడ్ ఓన్లీ వన్ థింగ్, ఐ సెడ్ సార్ చాలా పెద్దది, ఫస్ట్ సినిమాకి చాలా పెద్ద ఇది పెట్టుకున్నారు బర్డన్. సో టేక్ టైమ్, డూ యూర్ ప్రీ ప్రొడక్షన్ ఒకటే సజెషన్ చేశాను. అండ్ ఆయన హీ వాస్ లైక్ లేదండి నేను ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నానని చెప్పి
హీ టుక్ హిస్ టైమ్ అండ్ రవి బసూర్ గారు కూడా టైం ఇవ్వడం అండ్ యూజువల్గా అంత టెక్నీషియన్స్ టైం ఇస్తారని బయట టైం ఇవ్వరని ఇలా టాక్ ఉంటుంది. బట్ హ్యాట్స్ ఆఫ్ టు సార్. అసలు ఒక న్యూ కమ్మర్ ఎలా వర్క్ చేస్తారో, న్యూ కమ్మర్ వచ్చి ఒక సినిమాకి ఎలా కసిగా పనిచేస్తారో ఆ కసి ఉందండి సార్లో. అండ్ దట్స్ వాట్ ఐ బిలీవ్. అండ్ సినిమా హిట్ అయినా సినిమా ఫ్లాప్ అయినా టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్ కానీ ఆ నెక్స్ట్ సినిమాకి అదే కష్టం పడతారండి. సో దే వోంట్ బి ఎనీ డిఫరెన్స్ అనేది నేను నమ్ముతాను. ఆల్ ద బెస్ట్ సార్. లుకింగ్ థ్యాంక్ యూ ఫార్వర్డ్ అండి. ఫర్ థ్యాంక్ యూ సో మనోజ్ మచ్. గారు, సార్ యాక్చువల్లీ కాస్ట్యూమ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అయితే ఇలాంటి ఒక పీరియాడిక్ డ్రామా టైప్ తీసుకున్నప్పుడు కాస్ట్యూమ్స్ కూడా చాలా పర్టికులర్గా ఉండాలి. ఎందుకంటే ఎంత ఫిక్షన్ క్యారెక్టర్ అయినప్పటికీ కూడా ఎక్కడో ఇది సెట్ కాలేదు అలా అలా అని ఒక థాట్ ఉంటుంది. సో కాస్ట్యూమ్ డిజైనింగ్ ఎవరు చేశారు అండ్ ఎన్ని ట్రయల్స్ చేశారు లైక్ క్యారెక్టరైజేషన్ సూట్ అవ్వడానికి? దీనికి చాలా వి డిడ్ ఎ లాట్ ఆఫ్ ట్రయల్స్ అండి. అండ్ ఎస్పెషలీ వాట్ మీరు చూసింది వచ్చేసి వరల్డ్ ఆఫ్ డేవిడ్ రెడ్డి, కానీ యాక్చువల్ డేవిడ్ రెడ్డి లుక్ ఇది కాదండి. సో అది సర్ప్రైజ్గా ఎత్తిపెట్టున్నారు. అండ్ ద వరల్డ్ ఆఫ్ డేవిడ్ రెడ్డి కాబట్టి దే డిడ్ దిస్. అండ్ ఐ విల్ లెట్ సర్ ఆన్సర్. ఇది జస్ట్ స్పీడ్ ఆఫ్ డేవిడ్ రెడ్ లుక్ అండి. అంటే వార్ డాగ్ని ఇంట్రొడ్యూస్ చేయడానికి మనోజ్ గారు వచ్చిన లుక్ అనమాట. ఇది బైక్ వర్సెస్ మనోజ్ గారు. బైక్ వర్సెస్ డేవిడ్ రెడ్ వేరే లెవెల్లో ఉంటుందండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండి టు ఎంటర్టైన్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మరి వార్ డాగ్ని మా అందరికీ పరిచయం చేశారు. ఈ వార్ డాగ్ నడపడానికైనా అది కూడా యాక్షన్ ఏమైనా చేయబోతుందా అని నాకు డౌట్ వచ్చింది. అది లేదులేండి, మనమే చేస్తాం. అంతే కదా, మనోజ్ గారే చేస్తారు. మనోజ్ సార్ని పెట్టుకుని యాక్షన్ వేరే వాళ్ళ చేత అలా చేస్తాం. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ. కావాలంటే చెప్పండి, వార్ డాగ్లో ఒక రౌండ్ ఇస్తాను. సౌండ్స్ ఇంట్రెస్టింగ్. వద్దులేండి, ఆలగట్టి నుంచి బాంబులు పడిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. సో దట్స్ ఓకే, డేవిడ్ రెడ్డి ఇండిపెండెన్స్ గురించి గారి కాబట్టి ఒకసారి జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.